కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే, ప్రతి ఒక్క ఇల్లు ఇంటిపైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం. పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఒకవేళ అదనంగా కరెంట్ ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళీ మీకు కరెంటు ఇస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, వీలైనంత తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని, మీ ఇంట్లోనే మీరు ఛార్జ్ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ టోటల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఫుడ్ కంట్రోల్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే మాదిరిగా మా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకి చెప్పాను, మొత్తం గార్బేజ్ అంతా క్లీన్ చేయడం కానీ, నగరాల్ని పరిశుభ్రంగా పెట్టే బాధ్యత అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, పరిశుభ్రత కావచ్చు. ఇవన్నీ చేయగలిగితే కిమ్స్ మీరు చూస్తే 25 ఏళ్ళు, హైదరాబాద్ మీరు చూస్తే 25 ఏళ్ళు. నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే గతాలు చేశారు. తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. కిమ్స్ మీరు చూస్తే 25 ఏళ్ళు, హైదరాబాద్ మీరు చూస్తే 25 ఏళ్ళు. నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే గతాలు చేశారు. తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్కు పోవాలన్నా, ఒక ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకి పోవాలన్నా, రేపు రాబోయే కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా, ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో, గవర్నమెంట్లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆదాయం వస్తుంది. ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.